నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ ప్లస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు. ఆయన అడిగి ప్రజెంట్ కాంగ్రెస్ పాలన తెలంగాణలో ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి. నమస్తే అమ్మా. బాగున్నారా? బాగుంది. రైట్. సో గత 5 ఏళ్ల ముందు చూసుకున్నట్లయితే కనుక మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ విధంగా విమర్శించారో బాగా చూసాము. సో బీఆర్ఎస్ని గద్ద దింపారు, మొత్తానికి కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించారు. ఎలా ఉంది పాలన? అంటే దానికంటే బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పాలన మరీ దరిద్రంగా ఉందమ్మా. ఎంత దరిద్రంగా ఉందంటే, ఇప్పుడు దళితులు అనేవాళ్ళు ఒకప్పుడు కొంచెంసేపుగా ఉండేది. వాళ్ళకి మీద దాడులు జరగలేదు, మతపరమైన దాడులు లేదు, కులపరమైన దాడులు అంత లేదు. కొంత ఇసుక మాఫియా కొన్ని చేస్తే చేయొచ్చు కాక, కానీ ఇంత దారుణంగా వాళ్ళ మీద దాడులు జరగలేదు. మైనార్టీలకు సేఫ్టీ లేదు. ఇవాళ వాళ్ళకి రావాల్సిన పథకాల విషయంలో కావచ్చు, వాళ్ళకి కావాల్సిన రక్షణ విషయంలో కావచ్చు, ఏ బడుగు బలహీన వర్గాలు 85%, 90% ఉన్నారు, వాళ్ళు ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించి తప్పు చేసినామనే భావనకు వచ్చేసింది ఈ 17 నెలలు. ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి అంటే, వీళ్ళకు ఫస్ట్ రక్షణ లేదు, వీళ్ళకు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదు. అంతేకాకుండా ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ మంత్రివర్గం కానీ కేవలము పథకాల పేరు మీద, అంటే అటు 6 గ్యారంటీలు, 400 హామీలు అమలు చేస్తున్నాం, 421 హామీలు, 421 హామీలు అమలు చేస్తున్నాం, అన్నిటినీ ఏది కూడా మేము చేయలేదని అని చెప్పేసి అన్నీ అమలు చేస్తున్నాం, ఒక్కొక్కటికి మొదలుపెట్టామని చెప్పేసి అంటున్నారు. బట్ నాకు అనిపించింది ఒక ఉచిత బస్సు తప్ప మిగతా ఏ కూడా అమలైనట్టుగా కనిపించలేదు. ఉచిత బస్సు కూడా బస్సులు ఎన్ని ఉన్నాయో అసలు ఎవరికైనా తెలుసా? ఇది అది కూడా తెలియదు. ఆ బస్సులు అసలు ఉచిత బస్సులు ఎన్ని బస్సులు అలా పోతున్నారు, ఎన్ని బస్సులు వేస్తున్నారు, ఎన్ని తగ్గించారో ఎన్ని తగ్గించారో విషయం కూడా ఎక్కడ కూడా స్పష్టత లేదు. ఆ ఆర్టీసీ మంత్రి అయితే ఎన్నడూ కూడా క్లారిటీ ఇచ్చిన పరిస్థితి మనకు కనబడదు. సో కాబట్టి ఉచిత బస్సు ఏదో కొంతమందిని పోయిండ్రు అనే దానికంటే అదొకటి మాత్రం కొంత అమలు జరిగింది అనేది, కొంత మిగతా ఏవి కూడా అమలు జరిగినట్టుగా మనకు కనబడతలేదు. ఉచిత బస్సు విషయంలో కూడా చాలా మంది ఆడవాళ్ళు ఏం చేసుకోం, మేము దీన్ని దేంట్లో పెట్టుకోమని అని అంటున్నారు. ఇంకో మాట ఏంటంటే జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు. అంటే ఈ ఉచిత బస్సు వల్ల నిజంగానే ప్రజలకు అంత ఉపయోగం ఉందని నేనైతే ఉచిత బస్సు వల్ల పెద్దగా ఉపయోగం ఉందని అయితే అనుకోను నేను. ఎందుకంటే ఉల్లిపాయలు పొట్టులు తీసుకుంటూ కూడా పోయి వాళ్ళ అమ్మగారికి ఆ పొట్టులు తీసుకుపోయి తీసిన ఉల్లిపాయలు తీసుకుపోయి అమ్మగారికి ఇచ్చిన పరిస్థితులలో కొన్ని చూసినాం సోషల్ మీడియాలో. అలాగే ఇక్కడ బట్టల మూడ పట్టుకొని పోయి అమ్మగారింటికాడ ఉత్తుకొని వచ్చిన పరిస్థితి కూడా ఉంది. అంటే ఇట్లా అనవసరమైన విషయాలకు కూడా ఇవాళ చాలా తీర్థయాత్రలు కుటుంబాల ఆడవాళ్ళు అందరూ పోయారు తీర్థయాత్రలు. మొగోళ్ళు కూడా పోయారు. మొగోళ్ళు టికెట్ తీసుకున్నారు, ఆడవాళ్ళేమో ఫ్రీగా పోయారు. సో ఇట్లా పోతూ అటు ఆంధ్ర వరకు, బార్డర్ వరకు కూడా, తెలంగాణ నుండి బార్డర్ దాకా పోయి అటు ఆంధ్రాకి పోయి కూడా వాళ్ళ యొక్క పనులు చేసుకొని వస్తున్నారు. అంటే ఏ రకంగా చూసినా ఉచిత బస్సు వల్ల పెద్దగా ఒరిగింది ఏం లేదనేది నాకు నా అభిప్రాయం. దానికంటే కూడా ఇవాళ ఎవరైతే కనీసం ఈ తక్కువ జీతంతో పోయే ఎంప్లాయీస్ ఉంటారో, కాంట్రాక్ట్ ఎంప్లాయీ కానీ, ఏదో అవుట్సోర్సింగ్ కానీ, లేదా ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ, ఇట్లాంటి వాళ్ళకి కానీ, స్టూడెంట్స్కి కానీ ఇచ్చుంటే ఫ్రీగా బాగానే ఉండేది. కానీ అట్లా కాకుండా అందరికీ అనేసరికి అది అసలు ఏమాత్రం యూజ్లెస్ అయిపోయిన తర్వాత సీట్లు దొరకని పరిస్థితి, జుట్టు కొట్టుకునే పరిస్థితి, రోజులు గంటలు బస్ స్టాండ్లో నిలబడ్డా కూడా సీట్ దొరకని పరిస్థితి, అంటే బస్ దొరకని పరిస్థితి, సీట్ దొరకని పరిస్థితి. రైట్. నాకు ఒక్క విషయం చెప్పండి. ఒకసారి మన సీఎం దగ్గరకు వద్దాము. ఎన్నికల హామీల టైంలో ప్రజల మధ్య నుంచొని ఏది పడితే అది మాట్లాడి, ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టు అలవగాని హామీలు ఇచ్చేసినటువంటి వ్యక్తి ఈరోజు అదే ప్రజల మధ్య నుంచొని నన్ను ఒక చెప్పుల దొంగలా చూస్తున్నారు, నిధులు లేవు, నన్ను అసలు మనిషిగా కూడా చూడట్లేదు, నన్ను సన్నాసి అంటున్నారని ఈ విధమైన మాటలు. అంటే అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు, లేకపోతే మెడకాయకి వేస్తే తలకాయకి వేస్తే మెడకాయకి, అంటే ఈ విధమైన ధోరణిని మనం ఏ విధంగా చూడొచ్చు? అంటే ఒక సీఎం స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా అసలు ప్రవర్తించొచ్చా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేమ్మా, ఇప్పుడు అట్లా ప్రవర్తించడానికి వీల్లేదు. ఎందుకంటే వారు హామీలు ఇచ్చేటప్పుడే తెలవాలి వాళ్ళకి బడ్జెట్ ఎంత ఉన్నది. వాళ్ళు ఇన్ని అప్పులు చేసిండ్రు అని చెప్పేసి ఎన్నికల ముందే చెప్పారు. అప్పులు చేసిండు కేసీఆర్, కుప్పలు చేసిండు అని. మరి నీకు తెలుసు కదా, తెలిసినప్పుడు ఇన్ని హామీలు ఎట్టి ఇస్తావు నువ్వు? అంటే అధికారం కోసం ఇష్టం ఉన్నట్టుగా హామీలు ఇస్తారా? ఇవాళ స్కూటీ ఇస్తానంటూ పిల్లలకి, స్కూల్ పోయే అమ్మాయిలకి, తర్వాత పోతే బంగారం అదనంగా ₹1,00,000 కళ్యాణ లక్ష్మి, ఇంకా బంగారం మీద ఇస్తా అన్నాడు, తులం బంగారం ఇస్తా అన్నాడు. ఇట్లా రకరకాలుగా మొత్తం. అంటే 2,500 మహిళలకు, నిరుద్యోగులకు కూడా భృతి అన్నాడు. తర్వాత వీళ్ళకు 2,000 పెన్షన్ ఉంటే 4,000 చేస్తా అన్నాడు. ఇట్లా ఎన్ని హామీలు అంటే
అసలు నోరుకు అదుపు లేకుండా హామీలు ఇచ్చి అధికారం వచ్చిన తర్వాత ఈ రకంగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. మీకు తెలియదా ముందు? అధికారానికి ముందు తెలిసి ఇవన్నీ కూడా ఉన్నాయనేది, దీంతో ఎంత అమౌంట్ వస్తుందని ఎట్లా తీసుకురావాలి, ఈవెన్ మీరు ప్రభుత్వ భూములు అమ్మితే కూడా మీరు ఇవన్నీ తీర్చలేరు. ఈవెన్ ఇప్పుడు పోయి ఇది ఎస్యూ భూములు అమ్మేసి ఏదో అప్పులు తీర్తామంటే కూడా కుదరదు. ఎందుకంటే అంత బడ్జెట్ అవసరం. నీ దగ్గర వస్తున్న రాబడి తక్కువ, ఖర్చు ఎక్కువ. నువ్వే చెప్తున్నావు, నన్ను కోసినా కూడా రూపాయి రాదు, నేను ఇవ్వలేను మీకు ఉద్యోగస్తులకు, డిఏలు కూడా ఇవ్వలేనని చెప్పాడు ఆయన. పెరిగిన డిఏలు 6 డిఏలు రావాలని చెప్పేసి ఉద్యోగస్తులు ఒక పెద్ద గొడవ చేస్తున్నారు. సో డిఏలు కూడా ఇచ్చే పరిస్థితి కూడా లేదు అక్కడ. సో కాబట్టి అసలు జీతాలు పెన్షన్లు వాళ్ళకి బకాయిలు ఇచ్చే పరిస్థితి ఒకవైపు లేకుండా పోయింది, డిఏలు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఒకవైపు బడ్జెట్ ఆదాయం లేదు, మరొక వైపు భూములు అమ్మదామంటే అమ్మే పరిస్థితి లేకుండా పోయింది. సో ఈ రకంగా చూసుకుంటూ పోతే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో అంత పెద్దగా ప్రజలకు మేలు జరిగిందని అయితే చెప్పలేం. ఏదో తాత్కాలికంగా తూతూ మంత్రంగా, అంటే ఫర్దర్గా ఏమైనా మేలు జరుగుతుంది అనుకుంటున్నారా? ఫర్దర్గా మేలు అంటే ఇప్పుడు ఏదైనా ఆచరణను బట్టే ఉంటుంది. ఇప్పుడు 17 నెలల్లో 17 పథకాలు పెట్టినామని చెప్పేసి టీపీసీసీ అధ్యక్షులు చెప్తున్నారు. అంటే ఉన్న పథకాలకే దిక్కు లేదు, కళ్యాణ లక్ష్మికే సరే దిక్కు లేదు, చెక్కులు ఇస్తలేరు, ఉన్న పథకాల వాటికే డబ్బులు ఇస్తలేరు. కొత్త పథకాలు పెడితే ఇలా పేరుకి మాత్రమే పథకాలు ఉంటాయి, అమల్లో ఏమి ఉండదట. సో కాబట్టి అంటే ఊరికే రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఏమన్నారు, మొత్తం మీది ఆయనది కేవలం దళిత బంధు కొంతమంది అమలు చేసిండు, దళితులకు 3 ఎకరాలు కానీ ఇంకా మిగతా పథకాలు కానీ ఆయన మొత్తం అమలు చేయలేదన్నాడు. మరి ఈయన అసలైతే జస్ట్ పేరుకు మాత్రమే పథకాలు అవుతున్నాయి కానీ అమలు తీరే ఎక్కడ జరగట్లేదు. ఈ 17 నెలల్లో పెద్దగా జరిగింది ఏం లేదు. కాబట్టి మరి గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం కొంత ఏమాత్రం నాకైతే ఆశించిన స్థాయి అయితే నాకైతే కనపడలేదు. ఇంకో పక్క ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే మెయిన్ ముఖ్యంగా మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులు చాలా పెద్ద అని చెప్పచ్చు. బట్ ఈరోజు వాళ్ళకే న్యాయం జరగట్లేదు. ముఖ్యంగా విద్యార్థుల విషయానికి వస్తే ఏం చెప్తారు? అయితే రీసెంట్గా తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని యూనివర్సిటీల విషయానికి వస్తే 5 యూనివర్సిటీలకి డిగ్రీ పిల్లలకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేదు. అవి ఇప్పుడు రీసెంట్గా అంటే బ్యాక్లాగ్స్ వచ్చేసి 135 అండ్ ఇది మన సెమిస్టర్స్ వచ్చేసి 246. వీటి విషయానికి వస్తే ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదని చెప్పేసి అటు ఆ యూనివర్సిటీలకి సంబంధించినటువంటి అఫిలియేటెడ్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేదు. అంటే ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోతే ఎలా చెప్పండి? అదే అంటున్నా, పిల్లల పరిస్థితి ఏంటి అసలు? దుర్మార్గం అండి, ఇప్పుడు చాలా దుర్మార్గం. ఫీజు రియంబర్స్మెంట్ లేకుండా ఇవాళ చాలామంది చదువున్నారు, డిగ్రీ అయిపోయింది, ఫీజు కట్టలే, వాళ్ళ డిగ్రీ అక్కడే ఉంది. ఇంజనీరింగ్ అదే పరిస్థితి, మెడికల్ అదే పరిస్థితి, అన్ని ప్రొఫెషనల్ కోర్సులు అదే పరిస్థితి, చివరికి లా కాలేజ్ కూడా అదే పరిస్థితి. ఎందుకంటే బీయింగ్ ఏ లా ప్రొఫెసర్గా చెప్తున్నారు కదా, 3 ఏళ్ళ బకాయిలు అట్లనే ఉన్నాయి. గత ప్రభుత్వంలో కొన్ని ఆ పెండింగ్లో ఉండి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు బకాయిలు పూర్తిగా ఈ 1.5 ఇయర్ నుండి అసలు చెల్లింపులే లేకుండా పోయింది. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ బతుకులు ఏం కావాలి? సర్టిఫికెట్లు ఇవ్వదు యూనివర్సిటీ, అంటే కాలేజీలు ఇవ్వరు, ఫీజు బిల్ రియంబర్స్మెంట్ వీళ్ళు ఇవ్వరు. వాళ్ళు ఏంటి, వాళ్ళు కంప్లీట్ చేసి కోర్స్ కంప్లీట్ చేసి అకాడమిక్ ఇయర్ విషయానికి వస్తే అదే అకాడమిక్ ఇయర్ ఇప్పుడు ఎగ్జామ్స్ రాయకుండా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ ప్రమోషన్కి బోర్ వీళ్ళు. ఫీజు రియంబర్స్మెంట్ రాకుండా వాళ్ళు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తలేరు, వాళ్ళకి టీసీలు ఇస్తలేరు, మెమోలు ఇస్తలేరు, ఏమి ఇస్తలేరు. పిల్లలు ఏం కావాలి, వాళ్ళ బతుకులు ఏం కావాలి? ఇట్లాంటి దుర్మార్గము దుస్థితి ఈ ప్రభుత్వంలో ఈ 17 నెలల్లో వచ్చింది. మళ్ళీ గత ప్రభుత్వం మీదనే ప్రతిదీ నెట్టేస్తుంది అది. మరి ఆ విషయాలు నీకు తెలియదా? నీ ప్రభుత్వం వస్తే ఫీజు రియంబర్స్మెంట్ ఇంత బకాయిలు ఉన్న సంగతి నీకు తెలియదా? గ్రామ పంచాయతీలకి ఇంత డబ్బులు ఇవ్వాలనే సంగతి నీకు తెలియదా? తెలిసి ఎందుకు ఈ రకంగా మీరు తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అమలు చేయకుండా ఇవాళ ఆ ప్రభుత్వాన్ని మాత్రమే నిధిస్తున్నారనే విషయాన్ని మనం ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గమనించాలి. ఇటు మంత్రుల వైఖరి గురించి వస్తే ఏం చెప్తారు, సీఎం వైఖరి గురించి వస్తే ఏం చెప్తారు? అసలు వాళ్ళిద్దరికి పొంతన లేని మాటలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఇంకొకటి పాలన విషయం పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళకి పడి చస్తలేదు. అదే వాళ్ళలో 10 మంది ముఖ్యమంత్రులు అయ్యే అభ్యర్థులు ఉన్నారమ్మా, ఒకరు కాదు, ఇద్దరు కాదు. ఇప్పుడు ఆ సీట్లో కూర్చుందామా అనేది చూస్తారు అంతా. కాబట్టి వాళ్ళ అదే ఆలోచనలో ఉన్నారు తప్ప ప్రజలు ఏమవుతారు, ప్రజల బాధలు ఏమవుతాయి, ప్రజల బతుకులు ఏమవుతాయి అనే విషయం ఏ మంత్రికి అది లేదు. తన కమిషన్ ఎంత, తను ఎంత వాటా వస్తుంది, తనకు ఇప్పుడు అడ్డుకునేది ఎవరు, నా రంగంలో నువ్వు నాకు రావద్దు, ముఖ్యమంత్రి నువ్వు జోక్యం చేసుకోవద్దు, నీ వాటా నువ్వు చూసుకో, నీ కుటుంబం నువ్వు చూసుకో, మా వాటా మేము చూసుకోండి, ఎవరికి వారు ఏమన్నా తీరనే రేంజ్లో ఉంది ఇప్పుడు ప్రభుత్వం. అంతేగాని ముఖ్యమంత్రి గారు పూర్తి సమన్వయంతో నడుస్తుంది, మా మంత్రివర్గం అందరం ఒక్కటిగా ఉన్నాం అనేది అబద్ధం. అక్కడ ఎప్పుడు కూలిపోయేది తెలియదు అనేది అందులో ఉన్న వాళ్ళే చెప్తున్నారు.
ఎప్పుడు ఆ ప్రభుత్వం కూలిపోతుంది, ఎప్పుడు ఎవరు ఎట్టి జంపు అవుతారో అనే విషయంలో కూడా ఇంకా స్పష్టత లేదనే విషయంలో ఇంకా ఇప్పటికి కూడా చర్చ జరుగుతుంది. అంటే ప్రభుత్వం ఏర్పడిన కొద్ది కాలంలోనే ఇంత వ్యతిరేకత, 17 నెలల్లోనే 10 ఏళ్లలో ఆయనకు వ్యతిరేకత రావచ్చు అంతా, కానీ ఈయనకు 10 నెలల్లోనే అంత వ్యతిరేకత వచ్చింది. కాబట్టి కుటుంబ పాలన విషయానికి వస్తే ఏం చెప్తారు? మొన్నటిదాకా కేసీఆర్ కుటుంబాన్ని పట్టుకొని ఇప్పుడు ఈయన కుటుంబం కూడా పాలనే కదమ్మా. ఈయన మొత్తం తిరుపతి రెడ్డి వాళ్ళ బ్రదర్స్ అందరూ కలిసి మొత్తం టోటల్ దున్నేస్తున్నారు. ఇప్పుడు అసైన్ భూములను దున్నేస్తున్నారు, ఎక్కడ ప్రభుత్వ భూములను దున్నేస్తున్నారు. గతంలో ధరణి పేరు మీద ఏవైతే కొన్ని సాదా బైనామీలు జరిగినాయి అవన్నింటినీ సెటిల్ చేసుకుంటారు వీళ్ళే. మరి వాళ్ళ అది కుటుంబ పాలనే, ఇది కుటుంబ పాలన కింద లెక్క అవుతుంది కదమ్మా. గత ప్రభుత్వాన్ని కుటుంబ పాలన అన్నప్పుడు మరి వీళ్ళదేంటిది, ఇది కూడా కుటుంబ పాలనే కదా. కాబట్టి కుటుంబ పాలన అని ఆరోపించడంలో అర్థం లేదు కాంగ్రెస్ పార్టీ అనేది చాలా స్పష్టంగా చెప్పాల్సుకున్నాం. కుటుంబ పాలన విషయానికి వస్తే ఓన్లీ రేవంత్ రెడ్డి కుటుంబ పాలన లేకపోతే కాంగ్రెస్ పార్టీలో మొత్తం కుటుంబాలే పాలిస్తున్నట్టుందా? మొత్తం కుటుంబాలే పాలిస్తున్నట్టుంటాయమ్మా. ఇప్పుడు రేవంత్ రెడ్డి కుటుంబం ఒకటే కాదు, ఇప్పుడు మిగతా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబం, భార్య భర్తలు ఇద్దరు, తర్వాత జానారెడ్డి కుటుంబం మొత్తంలో ఉన్న వాళ్ళంతా, ఇట్లా ఎవరు చూసుకున్నా కూడా వాళ్ళు అందరూ ఉన్నారు కదా. ఈవెన్ డిప్యూటీ సీఎం గారు వాళ్ళ భార్య వెంకటరెడ్డి, కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి వాళ్ళంతా ఉన్నారు కదా. వాళ్ళ పిల్లలు మళ్ళీ ఇవాళ ఈ డిప్యూటీ సీఎం గారు వాళ్ళ భార్య లేక అక్కడ ఏమో కప్పం కట్టకపోతే ఎక్కడ సంతకం జరగదని చెప్పి చెక్కుల మీద సంతకాలు కావు, బిల్లులు రావని చెప్పేసి కూడా ప్రచారం బయట జరుగుతుంది కదా. అంటే ఇక్కడ భార్యల ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టే కదా, అంటే కుటుంబం ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టే కదా. సో ఎక్కడ చూసినా కుటుంబం ఇన్వాల్వ్మెంట్ అనేది ఉన్నది. అంటే ఇది కుటుంబ పాలన అనేది కాంగ్రెస్లో కూడా ఎంతటా ఉన్నదనేది మనకు కనపడుతుంది.